ఓనర్ పడుకున్నప్పుడు సెక్యూరిటీ ఆమెని స్కాన్ చేస్తుంటాడు. బంగారాన్ని ఆమె ఒంట్లో ఎక్కడ దాచిందో కనిపెడతాడు. సారీ మేడం, ఈ పని చెయ్యటానికి నాకు మనసు రావట్లేదు. కానీ జీతం పెంచమంటే నన్ను అవమానించారు. అందుకే ఈ పని చేస్తున్నా అని ఆమె సైడ్ జేబులో ఉన్న బంగారాన్ని కుట్టేస్తాడు. తర్వాత ఆమె లెగకముందే సైలెంట్గా వెళ్ళిపోతాడు. నా పని ఇంత ఈజీగా అయిపోతుందనుకోలేదు. ఈ బంగారంతో వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటాడు. ఓనర్ మెల్లగా లెగిసి ఆమె బంగారాన్ని చెక్ చేసుకుంటుంది. అదేంటి, నా బంగారం ఎక్కడికి పోయింది అనుకుంటుంది. వెంటనే లెగిసి బెడ్ అంతా చూస్తుంది. ఎక్కడా కనపడకపోవటంతో వాచ్మాన్ని పిలుస్తుంది. అతను వెంటనే లోపలికి వెళ్తాడు. ఏమైంది మేడం, ఎందుకు పిలిచారు అంటాడు. నాతో ఒక మ్యాటర్ చెప్పు, నేను పడుకున్నప్పుడు ఎవరైనా వచ్చారా అంటుంది. లేదు మేడం, నేను ఇందాక నుండి బయటే ఉన్నాను. లోపలికి ఎవరూ రాలేదు అంటాడు. అచ్చా, అయితే ఎవరూ లోపలికి రాలేదు. అలాగే లోపలి వాళ్ళు ఎవరూ బయటికి వెళ్లలేదు. మరి నా బంగారం ఏమైంది అంటుంది. అదేంటి మేడం, మీరు నన్ను అడుగుతున్నారు. నిజంగా లోపలికి ఎవరూ రాలేదు అంటాడు. సరే ఒక్క నిమిషం ఆగు, నేను ఇప్పుడే చెక్ చేస్తాను అంటుంది. తర్వాత ఏం జరిగిందో చూసే ముందు, మీలో ఎంతమంది వర్షం పడితే స్కూల్కి హాలిడే ఇస్తారని ఎదురు చూశారో వాళ్ళు వీడియోకి లైక్ చేసి మీ స్కూల్ పేరు కామెంట్ పెట్టండి. చూద్దాం ఎంతమంది స్కూల్ ఎగ్గొట్టటానికి ప్లాన్ వేసేవారో. రూంలో పెట్టిన కెమెరా ఓపెన్ చేసి చూస్తుంది. అందులో వాచ్మాన్ దొంగతనం చేసినట్టు రికార్డ్ అవుతుంది. అది చూసి ఓనర్ షాక్ అయ్యి వెంటనే ఆమె బంగారం తిరిగి ఇవ్వమని తిడుతుంది.